ఎవరు దేశ ప్రయోజనాలు ఎవరు ఈ పెట్టారు, రాష్ట్రానికి ఎవరికి ఉపయోగిస్తారు? చేశారు, ఒక నిమిషం చెప్పండి రఘురామ్ గారు. ఎవరు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేశారు, ఎవరు రాష్ట్రాన్ని నిధులు ఇస్తున్నారు, ఎవరు ఈ రాష్ట్రంలో కొత్త కొత్త ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, నేషనల్ హైవేల దగ్గర ఎన్ని చెప్పుకోవాలంటే అవన్నీ కాదు హోదా రప్పించడం కోసం కమిట్మెంట్ ప్రూవ్ చేసుకోవటం, ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్స్ బిల్ని ఆపటం కోసం కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తన ప్రయత్నం చేసి తన కమిట్మెంట్ని ఆంధ్రప్రదేశ్ పట్ల చూపించాల్సిన కన్సర్న్ని దేశంలో ఉన్న అందరు ఎంపీల దృష్టికి తీసుకెళ్తామని చెప్తూ ఉంది. దీంతో మీకు ఇబ్బంది అయ్యే అవకాశం లేదా రేపు బడ్జెట్ పాస్ చేసుకోవడానికి? అస్సలు లేదండి, అలా చేయరు కదా. పాపం రుద్రరాజు గారు చెప్తే అయిపోతుందండి. కాంగ్రెస్ పార్టీకి లేదు కదా, అది చిత్తశుద్ధి లేనిటువంటి పార్టీ. అది ఎన్నికలప్పుడు ఏదో మాటలు మాట్లాడాలా, మళ్ళీ మన పరమం చేసుకోవాలా, అది కాంగ్రెస్ పార్టీ నైజం. మాట్లాడరు. మీకు చిత్తశుద్ధి ఉంది, భారతీయ జనతా పార్టీలో అంతా గజినీలే. ఏ రాష్ట్రం కోసం ఏది మాట్లాడతారో ఎలక్షన్ తర్వాత దాన్ని మర్చిపోవడమే. ఏ రాష్ట్రం కోసం ఏం మాట్లాడతారో మర్చిపోవడమే. అన్యాయం తిరుపతి వెంకటేశ్వర కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. మీరంతా కూడా దేవుడి పేరు చెప్పుకునే వాళ్ళు ఎక్కడో రాముడి గురించి చెప్తారు, తిరుపతి వచ్చి మీటింగ్ లో చెప్పారు, దాన్ని మాత్రం తొక్కేశారు. దేవుడు లేదు, దెయ్యం లేదు, భయం లేదు, ప్రజలు లేదు, ఏమీ లేదు. దయచేసి రాష్ట్ర ప్రజల్ని గతంలో మోసం చేశారు, మరొకసారి మోసం చేయదు. తెలంగాణలో ఉన్నటువంటి నాయకులను మోసం చేశారు. తెలంగాణ ఎంతో మంది మోసం చేసింది భారతీయ జనతా పార్టీ, భారత్ జోటా పార్టీ అని పెట్టారు. అందుకనే దాని పేరు. ఈ దేశంలో అన్ని చోట్ల చూస్తున్న ప్రజాస్వామ్యం. నితీష్ కుమార్ ఏ విధంగా చేశారో, జార్ఖండ్ లో ముఖ్యమంత్రిని ఏ విధంగా చేశారో, గతంలో వివిధ ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను ఏం చేశారో, ఇవన్నీ కూడా పార్టీలు ఆంధ్రాన్ని ముంచేసాయండి. ఈ రాజకీయ పార్టీలు కలిపి ఎక్సెప్ట్ వామపక్ష ఆంధ్రాన్ని ముంచేసినట్టు కనపడుతుంది రజనీకాంత్ గారు. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ సబ్జెక్ట్ అండి. మేము వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రఘురామ్ గారు ఒక్క విషయం, మీరు దయచేసి అభివృద్ధి గురించి మాట్లాడమాకండి. చెప్పండి. మీరు ప్రత్యేక హోదా సాధన సమితి, మీరు ధర్నాలు, ర్యాలీలు ఇవన్నీ ఏదో ఇవన్నీ పెడుతున్నారు. కానీ రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలు ఏదైతే వైసీపీ, టీడీపీ, జనసేన ఉన్నాయో, ఈ పార్టీలని రిప్రజెంట్ చేసి ఈ పార్టీల ఎన్నికల ఎజెండాలో పెట్టి ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం వాళ్ళు ఎన్ని రోజుల్లో ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఎన్ని రోజుల్లో తీసుకొస్తారని ఒక కమిట్మెంట్, ఒక హామీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం మీ సాధన సమితి చేయగలుగుతుందా? మేము దాని మీద ఆల్రెడీ కార్యాచరణ ప్రకటించామండి. ప్రతి శాసనసభ్యులకు పోటీ చేసే వాళ్ళు అందరి దగ్గర కూడా ఇవాళ విద్యార్థులకి ఇవాళ కూడా కాకినాడలో జరిగిన సమావేశంలో నేను కానీ, ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ప్రత్యేక హోదా సాధన సమితి దాంట్లో కూడా భాగమైనారు. అందరిలాగానే చాలా గట్టిగా ఉద్యమిస్తున్నాం. ఒకటే చెప్తున్నాను నేను, ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మేము దాంట్లో సస్పెషల్ ఏమీ లేవండి. ఇవాళ కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ వల్ల రాష్ట్రంలో ముగ్గురిని ఆడిస్తుందండి. నా బాధ అది అయిపోయిందండి. మా బాధ ఏంటంటే కాదు, నా బంగారం మంచిదైతే వాళ్ళని అంటాం ఏంటంటే నేను అనుకుంటా ఉన్నా. మా బంగారాలు 3 ఉన్నాయి. ఈ మంచి అయితే వాళ్ళని అనుకుంటే బాధ ఒక్కసారి కడుపు రగులిపోతుంది. కానీ ఎలా ఆడిస్తున్నారండి? ఏంటండి మా రాష్ట్రానికి పట్టింది? సాధన సమితి సరే బీజేపీకి సపోర్ట్ చేస్తే రాష్ట్రాన్ని ఇంకా ముందు తీసుకెళ్లొచ్చు. విభజన హామీలను అమలు చేస్తారా? 1000 కొబ్బరికాయలు కొడతా. నేను జోక్ చేయట్లా. మాకు ఇంకో సిద్ధాంతం లేదు. నాకు రాష్ట్ర అభివృద్ధి తప్పితే కళ్ళు తెలిసి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయండి, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరుద్దాం. మనం ఏం చేయలేదా? 2000 సిగ్గుండాలి. బీజేపీ ఓట్లు అడగడానికి ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు అడగాలంటే మీకు సిగ్గుండాలి. ఏం చేశారు మీరు? బీజేపీ ఏం చేసిందని కాదండి. మీరు 2014లో గోకరాజు గంగరాజు గారిని అడగండి. సోనియా గాంధీ దగ్గర పోవాలి, మీరు రావాలని మేము అనుకోలేదు. అందరం మమ్మల్ని నెత్తి మీద పెట్టారు కదండి. మీరు దయచేసి రఘురామ్ గారు, మాకేమైనా పొలం కట్టి తగ్గదాలు ఉన్నాయా? మేము ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే మీరు ఇంకో దాని గురించి మాట్లాడతారు. నేను ఒకటే చెప్తున్నాను, ఏ విధంగాను ఏదో 2-3 ఆ గడ్కరీ గారికి దండం పెట్టారు ఒక విషయంగా, ఉమాభారతి గారికి ఒక విషయంగా. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ 3 పార్టీలు తెలుగుదేశము, వైసీపీ, ఏదైతే కాంగ్రెస్ ఉన్నాయో 3 మోసం చేసే రాష్ట్ర ప్రజల్ని మీరు చెప్తున్నారు. దయచేసి ఆ పార్టీలని రాష్ట్రం నుంచి తరివి కొట్టి
భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఎవరెవరిని తీసుకొద్దాం. తరిమికొట్టాలి? రేపు నా, 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 జరగబోయే నా, 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 ఎన్నికల్లో ఒక నిమిషం రఘురామ్ గారు, క్లారిటీ కావాలి. దేశాన్ని ముంచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రఘురామ్ గారు, ఎవరెవరిని తరిమి కొట్టాలి? సపోర్ట్ చేయండి, మీరు ఎంత ఎవరెవరిని కూడా తరిమి కొట్టాలి? ఏం నా, నా, అభివృద్ధి ఎవరెవరిని ఏం తరిమి చేయాలో కొట్టాలి? చేసి పెడదాం. ఎవరెవరిని తరిమి కొట్టాలి? రఘురామ్ గారు, ఎవరెవరిని తరిమి కొట్టాలి? తెలుగుదేశాన్ని, వైసీపీని, కాంగ్రెస్ ని రాష్ట్రం తరువు కొట్టండి. జనసేన వద్దా? పాచిపోయినట్లన్న జనసేన వద్దా? బీజేపీ సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రాన్ని ఏ విధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలో చేసి చూపిస్తామండి. రమ్మనండి, మా మేధావులు అంటారండి బీజేపీ వైపు. చలసాని గారు, మేధావులు మీరే. మార్చుకుంటారా? ఇక్కడ మీరంతా మీరు నిన్న మాట మీద మీరు మీ నాయకులతో స్టేట్మెంట్ ఇప్పించండి. మీ నాయకులతో స్టేట్మెంట్ ఇప్పించండి. మీరు అధికారంలోకి వస్తే ఇంకొకటి అధికారం వస్తే విధానాలు మార్చుకుని నిజంగా విభజన హామీలు అమలు చేస్తుంటే మీరు అధికారులు రావద్దని అంటానికి మేమెవరమండి?